చెస్ట్ దగ్గర మిడిల్ లైన్ గ్రో అవటం లేదా? దీన్ని గ్రో చేయడానికి మీరు క్లోజ్ గ్రిప్ డంబుల్ ప్రెస్, లేట్ పించ్ ప్రెస్ చేస్తున్నారా? అండ్ ఇంకొంతమంది ఇలాంటి వర్కౌట్స్ కూడా చేస్తుంటారు, దాని వల్ల అస్సలు యూజ్ ఉండదు. క్లోజ్ గ్రిప్ డంబుల్ ప్రెస్ చూడండి, మీ చెస్ట్ ఫైబర్స్ అసలు ప్లేన్ ఆఫ్ మోషన్ లోనే లేవు. ఇక్కడ మీ యాంటీరియర్ డెల్టాయిడ్ ఎక్కువ టార్గెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీ రెసిస్టెన్స్ లైన్ ఆఫ్ ఫోర్స్ ప్రాపర్ కిందకు ఉంది. ఈ వెయిట్ ని స్టెబిలైజ్ చేయడానికి ఇక్కడ కూడా మన యాంటీరియర్ డెల్టాయిడ్ చాలా వర్క్ అవుతుంది. మన చెస్ట్ మజిల్ ఫైబర్స్ చూడండి, హ్యూమరస్ బోన్ నుంచి స్టార్ట్ అయ్యి క్లావికల్ అండ్ స్టెర్నమ్ బోన్ కి అటాచ్ అవుతాయి. ఎప్పుడైనా సరే మనం కాంట్రాక్షన్ చేసినప్పుడు మన మజిల్స్ అనేవి షార్టెన్ అవుతాయి. ఎప్పుడైతే మనం స్ట్రెచ్ చేస్తామో అప్పుడు మన చెస్ట్ మజిల్స్ అనేవి లెంత్ అండ్ లో ట్రైన్ అవుతాయి. సో మన చెస్ట్ మజిల్స్ ని మనం ఇన్నర్ గా, అవుటర్ గా ట్రైన్ చేయలేం. అండ్ మిడిల్ లైన్ అనేది మన స్టెర్నమ్ అండ్ చెస్ట్ మజిల్స్ కి ఉన్న మధ్య గ్యాప్ అన్నమాట. సో ఇలాంటి ఫాల్తూ వర్కౌట్స్ చేయడం వల్ల మీకు ఇంజురీస్ అయితే తప్ప మీకు రిజల్ట్స్ మాత్రం ఉండవు. మీ చెస్ట్ ని మంచిగా గ్రో చేయాలంటే జస్ట్ 3 or 4 వేరియేషన్స్ చేయండి. నా క్యాప్షన్ లో ఆ వర్కౌట్స్ మెన్షన్ చేశాను, చెక్ చేయండి. ఐ హోప్ ఈ రోజు కూడా ఒక న్యూ థింగ్ నేర్చుకున్నారు అనుకుంటున్నా. మన తెలుగులో మంచి హెల్త్ అండ్ ఫిట్నెస్ టిప్స్ తెలుసుకోవడానికి అకౌంట్ ని ఫాలో చేసుకోండి.